చైనా ప్రొడక్ట్స్ అంటే చాలు ఎందుకో ప్రపంచ దేశాలు తెగ భయపడిపోతాయి. చైనా నుంచి ఏ యాప్ రిలీజ్ అయినా ఇతర దేశాల్లో అవి ఎక్కువ కాలం సజీవంగా ఉండవనే చెప్పాలి. అవి ప్రజలకు దగ్గరవుతున్న సమయంలో వాటిపై బ్యాన్ పడుతుంది. గతంలో టిక్ టాక్ విషయంలోనూ చాలా దేశాలు అలానే చేశాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలోనూ అదే జరిగింది. ఏఐ కొత్త సంచలనం డీప్ సీక్ పలు దేశాల్లో నిషేధానికి గురైంది. ఇటలీ, అమెరికా, తైవాన్తో పాటు ఆస్ట్రేలియా కూడా డీప్ సీక్ను బ్యాన్ చేస్తుంది. ఇంతకీ ఒక్కొక్క దేశం ఎందుకిలా చేస్తోంది? చైనా యాప్స్ ప్రొడక్ట్స్ నిజంగా అంత డేంజరా? డీప్ సీక్ పై నిషేధం విధించడానికి వేరే కారణాలేమైనా ఉన్నాయా? తెలుసుకుందాం. డేటా ప్రైవసీపై ఆందోళనలతో ఇటలీ డీప్ సీక్ యాప్ను తమ దేశంలో బ్లాక్ చేసింది. ఇక అమెరికాలోని పలు సంస్థలు కూడా డీప్ సీక్ పై కొరడా జుళిపించింది. నావీ, పెంటగాన్, నాసా లాంటి సంస్థలు డీప్ సీక్ యాప్ను ఉపయోగించవద్దని వారి ఉద్యోగులకు సూచించాయి. అటు ఆస్ట్రేలియా ప్రభుత్వం డీప్ సీక్ యాప్ను తమ ప్రభుత్వ పరికరాల్లో ఉపయోగించవద్దని హుకుం జారీ చేసింది. అయితే సామాన్య పౌరులకు మాత్రం మినహాయింపిచ్చింది. అటు చైనా శత్రుదేశం తైవాన్ కూడా అదే తరహా నిర్ణయాన్ని తీసుకుంది. తమ దేశంలో డీప్ సీక్ పై ఆంక్షలు విధించింది. ఈ యాప్ జాతీయ సమాచార భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అటు డీప్ సీక్ యాప్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను స్టోర్ చేస్తుందని, ఇది యూజర్ల సమాచారాన్ని చైనా ప్రభుత్వానికి యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పిస్తుందన్న వాదన వినిపిస్తోంది. ఇక డీప్ సీక్ టూల్ చైనా ప్రభుత్వానికి వ్యతిరేకమైన సమాచారాన్ని మాత్రం ఇవ్వడం లేదు. రాజకీయంగా సున్నితమైన విషయాలపై సెన్సార్ చేస్తోంది. ఇటు డీప్ సీక్తో మాల్వేర్ ముప్పు కూడా పొంచి ఉందట. ఈ యాప్ మాల్వేర్ను పరికరాల్లో ఇన్స్టాల్ చేసే ప్రమాదం ఉందని, ఇది జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తుందని ఆస్ట్రేలియాతో పాటు పలు దేశాల ప్రభుత్వాలు చెబుతున్నాయి. అటు డీప్ సీక్ కంపెనీ మాత్రం ఈ వాదనలో నిజం లేదంటోంది. తమ యాప్ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, చట్టాలను పాటిస్తుందని స్పష్టం చేస్తోంది. నిజానికి డీప్ సీక్ రావడమే టెక్ ప్రపంచంలో ఓ విప్లవాన్ని సృష్టించింది. ఇతర ఏఐ టూల్స్తో పోలిస్తే తక్కువ ఖర్చుతో తయారైన డీప్ సీక్ యూజర్లకు ఫ్రీ యాక్సెస్ ఇస్తోంది. ఓపెన్ ఏఐ లాంటి సంస్థలు సబ్స్క్రిప్షన్లో ఇస్తున్న సేవలను డీప్ సీక్ ఉచితంగా అందిస్తుండడం సంచలనం రేపింది. ఇది అమెరికా ఏఐ కంపెనీల మార్కెట్ను డౌన్ చేసిందనే చెప్పాలి. అందుకే ఈ చైనా యాప్పై అమెరికా మిత్ర దేశాలు నిషేధం విధిస్తున్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇది రాజకీయ కారణాలతో తీసుకుంటున్న నిర్ణయాలేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ అదే సమయంలో ప్రతి దేశం కూడా తమ జాతీయ భద్రతను కాపాడుకోవడానికి చర్యలు తీసుకుంటుందని వివరిస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలాసార్లు చైనా నుంచి వచ్చిన అనేక యాప్స్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించినట్లు ఆధారాలున్నాయి. అమెరికా, యూరప్, ఇతర దేశాల్లో టిక్ టాక్ యాప్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను చైనాలో నిల్వ చేసిందని దర్యాప్తులో తేలింది. టిక్ టాక్ యూజర్ల ఐపీ అడ్రస్, లొకేషన్ డేటా, మెసేజ్లు, కాంటాక్ట్ లిస్ట్ లాంటి కీలక సమాచారం చైనాలో నిల్వ అవుతుందని ఫోర్బ్స్ రిపోర్ట్ చెబుతోంది. అటు హువావే స్మార్ట్ ఫోన్లు చైనా ప్రభుత్వానికి సీక్రెట్గా డేటా పంపుతున్నట్లు 2019లో తేలింది. ఇక చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేసిన హాంకాంగ్ యూజర్ల డేటాను వీచాట్, బైడు మ్యాప్స్ అక్రమంగా సేకరించినట్లు గతంలో ప్రూవ్ అయింది. ఇలాంటి ఘటనలను దృష్టిలో పెట్టుకునే డీప్ సీక్ ను ముందస్తు చర్యల్లో భాగంగా వివిధ దేశాలు నిషేధం విధిస్తున్నాయి. ఇక మన విషయానికొద్దాం. ప్రస్తుతానికి డీప్ సీక్ ఏఐ పై మన దేశంలో ఎలాంటి ఆంక్షలు లేవు. వెబ్సైట్, యాప్స్ ద్వారా వినియోగించుకోవచ్చు. మీకు కావలసిన సమాచారాన్ని డీప్ సీక్ ఏఐ డేటా బేస్ నుంచి తవ్వి తీసుకోవచ్చు. అయితే మీ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంటుందా లేక చైనాకు తరలి వెళుతుందా అన్నది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మీ పర్సనల్ డేటా ప్రమాదంలో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది కూడా.